వివిధ ముఖ్యమైన అధ్యయనాలు వాటి యొక్క దినోత్సవాలు మనం చూద్దాం. మొదటగా భూమి గురించి అధ్యయనించే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రము అంటాము. మరి భూమి దినోత్సవం లేదా ధరిత్రి దినోత్సవం లేదా పొడమి దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 22. పర్వతాల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఓరాలజీ అంటాం. మరి పర్వతాల దినోత్సవం డిసెంబర్ 11. క్లైమేట్ గురించి అధ్యయనించే శాస్త్రాన్ని క్లైమేటాలజీ అంటాము. వాతావరణం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని మెటియోరాలజీ అంటాము. ప్రపంచ వాతావరణ దినోత్సవము మార్చి 23న నిర్వహిస్తాం. మరి నదుల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని పొటమాలజీ అంటాము. ప్రపంచ నదుల దినోత్సవము సెప్టెంబర్ నెల చివరి ఆదివారం నిర్వహించగా భారతదేశ నదుల దినోత్సవము ఫిబ్రవరి 2 నిర్వహిస్తాం. అదే ఫిబ్రవరి 2న చిత్తడి నేల దినోత్సవాన్ని నిర్వహిస్తాం. మరి సరస్సుల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని లిమ్నాలజీ అని, నీటి గురించి అధ్యయనించే శాస్త్రాన్ని హైడ్రాలజీ అంటాము. మరి ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22వ తేదీన నిర్వహిస్తాం. వ్యవసాయం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని అగ్రికల్చర్ అంటాం. వ్యవసాయ దినోత్సవం లేదా కిసాన్ డే ఎప్పుడంటే డిసెంబర్ 23. అదేవిధంగా నేలల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని పెడాలజీ అని, నేలలు ఏర్పడే విధానం గురించి అధ్యయనించే శాస్త్రాన్ని పెడాలజెనసిస్ అనే పేరుతో పిలుస్తాం. డిసెంబర్ 5న మనం నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తాం.